నిన్నైతే మరీ ఘోరమైన విషయం. ఎందుకు ఫీల్ అవుతున్నావు? ఫీల్ అవ్వాల్సిన సంఘటన కాబట్టి. ఏంటా సంఘటన? కొమ్మినేని శ్రీనివాసరావు గారు అంటే చేతులెత్తి నమస్కరిస్తారు. అంత గురువా, యు ఆర్ గ్రేట్, నన్ను ఆశీర్వదించు గురువా. గొప్ప జర్నలిస్ట్. అయ్య బాబోయ్, నిజమే, నమ్మబుద్ధి కావట్లేదురా. 70 ఏళ్ల వయసులో ఆయన మీద ఎస్సీ ఎస్టీ తప్పుడు కేసు పెట్టి ఈ రోజు ఎంత ఘోరం జరిగిపోయిందిరా. హైదరాబాద్ నుంచి ఎలా మీరు తీసుకొచ్చారో ఈ రాష్ట్ర ప్రజలు అందరూ కూడా గమనిస్తున్నారు. ఆడికి అలాగే అవ్వలేరా. అయ్యా, లోపలంతా అంత సవ్యంగానే జరిగింది. ఏమైందయ్యా? పేకు తించారా, తీయటం మర్చిపోయా. ప్రభు హరి రామ్ కృష్ణ రాధం జగన్మోహన్ రెడ్డి. పర్లేదు, ఇంకో రౌండ్ వేయచ్చు. నేను బయలుదేరతా. ఎక్కడికి? దీని గురించి మనం నిజంగా చాలా క్లియర్ కట్ గా మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది. అదే ఏంటా విషయం? అమరావతిలో ఏ విధంగా రైతుల దగ్గర ఇప్పటికే 50,000 ఎకరాలు లాక్కొని అదెవరు చెప్పారు? అదెవరో చెప్తాను, నమ్ముతా నేను. వాళ్ళే చెప్పారు. వాళ్ళకి ఇంతవరకు ఏం చేయకుండా ఇంకా 50,000 ఎకరాలు దోచుకొని చెప్పు చెప్పవే, నేను వింటాను కదా. వాళ్ళు రియల్ ఎస్టేట్ చేసుకోవాలన్న క్రమంలో ముందుకు వెళ్తుంటే నా దగ్గర డబ్బులు లేనప్పుడు ఎవరైనా రీబాక్ షూ వేసుకున్నా, రేబాన్ గ్లాస్ పెట్టుకున్నా, ఎవరైనా అమ్మాయితో వెళుతున్నా నాకు కడుపుమంటగానే ఉంటుంది. ప్రజలకు తెలియకూడదని దాని మీద సాక్షిలో డిస్కషన్ రావటం అనేది వాళ్ళకి నచ్చలేదు. ఏంటి బ్రహ్మంగారి కాలజ్ఞానం చెప్పినట్టు చెప్పేస్తున్నాడు. ఇక్కడ ఇంకొకటి ఏంటంటే ఆ డిస్కషన్ లో ఏం జరిగింది? జర్నలిస్ట్ డిస్కషన్ కు వచ్చిన ఒక జర్నలిస్ట్ ఒక మాట ఏదో మాట్లాడారని అమ్మాయి అంటారా దీన్ని? ఎవరన్నా కిషోర్ అమ్మ అంటారా దీన్ని? దాన్ని ఆ క్షణంలోనే కొమ్మినేని గారు ఖండించారు. నాకు తెలిసి ఆయన డిస్కషన్స్ లో ఎప్పుడూ కూడా ఎవరూ కూడా తప్పుగా మాట్లాడితే ఆయన ఒప్పుకోరు. ఏంటి బాబా అన్న, ఇంకోసారి వెంటనే ఖండిస్తారు. వాడు సంక నువ్వు నాకు, వాడు నీ సంక నాకుతాడు. అలాంటి గొప్ప వ్యక్తిని నిజంగా చాలా గొప్ప సిద్ధాంతి. ఆడో గొప్ప సిద్ధాంతి, ఈడో గొప్ప యాదాంతి. ఈ రోజు ఎవరో మాట్లాడిన దానికి తన తప్పు చేయకపోయినా క్షమాపణ కోరిన అయినా కూడా వదలలేదు నాకు. కొమ్మినేని శ్రీనివాస్ గారిని అరెస్ట్ చేసి మనం ఎవరికి ఏం ద్రోహం చేశాం? మనకి మాత్రమే ఎందుకు ఇలా జరుగుతుంది? ఈ రోజు జగన్ గారు భారతమ్మ క్షమాపణ చెప్పాలి అని చంద్రబాబు నాయుడు లోకేష్ అంతేనా గురువు గారు? అవును, నీ అంతే. డిమాండ్ చేయడం చూస్తుంటే ఈ రాష్ట్ర ప్రజలకి నవ్వాలా ఏడవాలా అర్థం కాలేదు. నీ ఒపీనియన్ ఓడరా అడిగిండు, మాకే నీ మీద ఒక ఒపీనియన్ లేదు. ఈ రోజు నేను సూటిగా ప్రశ్నిస్తున్నా చంద్రబాబు నాయుడు గారిని, అనిత గారిని, లోకేష్ గారిని. ఏంటి నోరు లేగుస్తుంది? క్షమాపణ అంటూ చెప్పాల్సి వస్తే అది మొదట ఎవరు చెప్పాలో తెలుసా? నాకు తెలీదు. మగబిడ్డని కంటే అత్త సంతోషించదని చెప్పేది క్లియర్ గా చెప్పు. కొటేషన్ ఉంటే వాట్సాప్ లో ఆడవాళ్ల పుట్టుకనే అవమానించిన చంద్రబాబు నాయుడు ముందు క్షమాపణ చెప్పాలి. చెయ్యకపోతే ఏం చేస్తారు? ఇలా కనిపిస్తే ముద్దు పెట్టాలి లేదా కడుపైనా చేయాలి అన్న బాలకృష్ణ గారు క్షమాపణ చెప్పాలి. కారు చూపే నంది ముందు రంగు మార్చిన పంది, కారు కూతలకు వస్తే కపాలం పగిలిపోతే. భారతమ్మ విజయమ్మ గురించి నిన్న ఎంత ఘోరంగా మాట్లాడారో మీరు చూశారు. అనిత గారు మాకు తెలియదు సార్. ఆవిడ క్షమాపణ చెప్పాలి. నన్ను బండారు సత్యనారాయణ ద్వారా ఎంత దారుణంగా ఎంత బూతులతో మాట్లాడించారు. దానికి బండారు సత్యనారాయణ మాట్లాడించిన చంద్రబాబు నాయుడు, లోకేష్ క్షమాపణ చెప్పాలి. ముందు నువ్వు పూర్తిగా నిక్కచ్చిగాడు. మీరు చూస్తే మూర్తి గారి డిబేట్ లో సంబంధమే లేకుండా రేణుకా చౌదరి గారు అతను నా గురించే మాట్లాడుతున్నాడు. ఎంత అడ్డదిడ్డంగా మాట్లాడుతుందో మనం గమనించాం. నీలో నాకు నచ్చేది ఇదేరా, కొంచెం లేట్ అయినా నిజం నీ అంతకు నువ్వే తెలుసుకుంటావు. చూడటం కాదండి, మీరు చెయ్యాలంతే.